మీరు ఓట్లేస్తే నేను ముఖ్యమంత్రి అయ్యాను, అవునా కాదా? మీరు ఓట్లేకపోతే నేను ముఖ్యమంత్రి అవుతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఓట్లేస్తేనే అధికారం వచ్చింది. మీరు ఓట్లేస్తేనే మేము అసెంబ్లీకి వెళ్తాం. ఓటేయకపోతే ఊర్లో ఉంటాం. రాజకీయ పార్టీకి కానీ ఎవరికి కానీ ఇదే వర్తిస్తుంది, అవునా కాదా? ఒక ముఖ్యమంత్రి పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే 10% సభ్యులు ఉండాలి. అప్పుడే ఈ యొక్క నో కాన్ఫిడెన్స్ తీర్మానం పెడతారు. ఇలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. బెదిరిస్తే ఇవ్వాలని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజాస్వామ్యంలో జరిగే ఏంటని మిమ్మల్ని అడుగుతున్నా. బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం, నేను పనిచేసేది రాష్ట్రం కోసరం.